నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి అటు పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్పై విరుచుకుపడ్డారనే చెప్పాలి. అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 సినిమా రిలీజ్ రోజున బెనిఫిట్ షో రోజున తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఒక తల్లి మరణించింది. కొడుకు ఈ రోజు వరకు కూడా కోమాలోనే ఉన్నాడు. తాను ఇప్పటికీ కళ్ళు తెరవలేదు. అయితే ఇప్పుడు కళ్ళు తెరిచాడు కానీ ఎవరిని గుర్తుపట్టట్లేదనే అప్డేట్ అయితే వస్తోంది ఇప్పుడు మనం వీడియో చేసే టైంకి. బట్ ఏదేమైనా ప్రస్తుతానికి సీఎం రేవంత్ రెడ్డి మాత్రం చెడుగుడు ఆడుకున్నారనే చెప్పాలి. అల్లు అర్జున్ యొక్క విషయంలో ముఖ్యంగా అల్లు అర్జున్ ప్రవర్తించిన తీరును, మరోవైపు సినిమా ఇండస్ట్రీ అసలు ఎటువంటి మానవత్వం లేకుండా ప్రవర్తించింది అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చాలా వ్యాఖ్యలు చేశారు. నిజానికి చాలా గట్టిగానే మాట్లాడారని చెప్పాలి సీఎం రేవంత్ రెడ్డి. మరి ఏంటి అంటే తాను అలా మాట్లాడడానికి గల కారణం ఏంటి? మరోవైపు ఇంకా కీలకమైన నిర్ణయం ఏం తీసుకున్నారు అంటే ఆ కుటుంబ సభ్యులకు 25 లక్షలు అంటే నష్టపరిహారం 25 లక్షలు గవర్నమెంట్ ప్రకటించింది. మరోవైపు ముఖ్యంగా బెనిఫిట్ షోలు ఉండవు. ఇక నుండి ఏ సినిమాకి బెనిఫిట్ షోలు ఉండవు. అండ్ ఈ డబ్బులు రేట్లు పెంచడం అనేది ఉండదు అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్తున్నారు. సో ఏదేమైనా మనం మాట్లాడదాం. మనతో పాటు ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారు ఉన్నారు, విశ్లేషకులు. వారిని అడిగి మాట్లాడదాం. రేవంత్ రెడ్డి స్పందించిన తీరు కానీ, నిజానికి ఈ ఘటన తర్వాత సినిమా ఇండస్ట్రీ వ్యవహరించిన తీరు, మరోవైపు అల్లు అర్జున్ ఒక్క రోజు జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత, కొన్ని గంటలు జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత సినిమా పరిశ్రమ పరామర్శ పేరుతోటి లైన్ కట్టిన తీరు, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. శాస్త్రి గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. నమస్తే. శాస్త్రి గారు, మనం ఇదివరకు కూడా వీడియోలో మాట్లాడుకున్నాం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా రిలీజ్ బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట గురించి మీరు కూడా చాలా ఆవేదనగా మాట్లాడిన సందర్భం. ఈరోజు స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో మాట్లాడిన సందర్భం. సో ఎలా రెస్పాండ్ అయ్యారని మీరు అనుకుంటున్నారు ఈ విషయంలో? ప్రజలతో చెలగాటం అనేది జరగకూడదు. నేను రేవంత్ రెడ్డి శాసనసభలో చెప్పిన దాన్ని ఆయన సపోర్ట్ చేస్తాను. కానీ అసలు ఆ బెనిఫిట్ షో పర్మిషన్ ఇచ్చింది మీ గవర్నమెంట్ కదా. అవును, ఆయన కూడా అదే అన్నారు, మేమే ఇచ్చాము. గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి మీరు శాసనసభలో లేచి కంట్రోల్ చేయలేని పరిస్థితి మీకు వచ్చినప్పుడు ముందే ద బక్ స్టాప్ వేర్ రెస్పాన్సిబిలిటీ ఎక్కడ అవుతుంది అనేది మీరు చెప్పలేని మీ దుస్థితి. అంటే రెస్పాన్సిబిలిటీలో ఉత్తరాధికారి ఎవరు, బాధ్యతలో ఉత్తరాధికారి ఎవరు? ఇప్పుడు మీరు ఆయన బయటకు వచ్చాడు, వేవ్ చేసాడు, అవన్నీ కరెక్ట్ బాగానే ఉన్నాయి. బాధ్యతలో ఉత్తరాధికారి ఎవరు? ఆ 9 ఏళ్ల పిల్లాడికి ఉత్తరాధికారి ఎవరు? 25 లక్షలు ఆ 9 ఏళ్ల పిల్లాడు నేను పైకి లేపలేవు. ఆ 25 లక్షలు అమ్మాయిని తీసుకురాలేవు, వాళ్ళ అమ్మని తీసుకురాలేవు. ఇక్కడ అనవలసింది ఏంటంటే బెనిఫిట్ షో అనే పదం ఇట్స్ అన్ అన్కాన్స్టిట్యూషనల్. ఇట్ ఈస్ ఎందుకంటే దేనికి బెనిఫిట్ షో, ఎవరికి బెనిఫిట్ షో? 300 రూపాయల టికెట్, 1300 రూపాయల టికెట్ బెనిఫిట్ షో ఎవరికి? వీళ్ళందరూ ఆర్థికంగా వెనకబడి ఉన్న హీరోలు వీళ్ళు. ఇది లూట్ కదా, ఇది అబ్సల్యూట్ లూట్. ప్రజాస్వామ్యాన్ని లూట్ చేయడం ఇది. మీరు 300 రూపాయల టికెట్ ని 1300 రూపాయలు మీ దేనికి హీరో 500 కోట్ల రూపాయలు ఎందుకు తీసుకోవాలి? అసలు దేనికి ఇవ్వాలి ఫీజు? ఎవడబ్బా సొమ్మని ఎందుకు కట్టాలి? ప్రజలకు ఆలోచించుకోవాలి. మనం కీడే మొకోడేలో మీరందరూ హీరోయిన్లు, మీ గురించి ఒక్కరు ఆలోచించడు. ఏ వచ్చినా ఎవడు పట్టించుకోడు. ఇది ఎవడో షో, ఎవరో ఒక సినిమా కోసం బెనిఫిట్ షో దేనికి? మీ సినిమా హిట్ అవుతున్నా మీరు వినోదాత్మకాన్ని తీసేసి ఇదేదంటే ఒక మాఫియా టైప్ అయిపోయింది. అంటే రాత్రి 10 షోలే వేసుకుందాం. మన షోలు డిఫైన్డ్, మార్నింగ్ షో, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అండ్ నైట్. దట్స్ ఇట్. లా అండ్ ఆర్డర్ ప్రకారం ఈ 4 షోలే. లా అండ్ ఆర్డర్ తరఫున పర్మిషన్ ఎవరు ఇచ్చారు? కమిషనర్ పోలీస్ ఈజ్ నాట్ బిన్ సాక్. పోలీస్ కమిషనర్ ఆఫ్ హైదరాబాద్ షుడ్ బి సాక్. డీసీపీకి అక్కడ లోకల్ డీసీపీ ఎలా ఒప్పుకున్నాడు? ఇప్పుడు మీరు బెనిఫిట్ షోలేమో అంటే ఇప్పుడు అక్కడ తొక్కిసలాట అవ్వకపోతే, ఆవిడ చనిపోకపోతే, ఆ అబ్బాయి హాస్పిటల్లో చేరకపోతే బెనిఫిట్ షోలు రన్ అవుతాయి. మా గోళం అదే. అంటే ఆ అమ్మాయి చచ్చిపోయింది కాబట్టి, ఆ అబ్బాయి కోమాలో ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఎమోషనల్ అయిపోయి ఆయన మాట్లాడతాడు.
అరే రేవంత్ రెడ్డి గారు మీదే గవర్నమెంట్ అంటే సినిమా ఫీల్డ్ ని సినిమాలో బెనిఫిట్ షో అలా కాదు. లెట్స్ బి క్లియర్, సినిమాలో బెనిఫిట్ షో అసలు ఏమీ ఉండదు. మీరు 4 షోలు తప్పితే వేయడానికి లేదు. అన్కాన్స్టిట్యూషనల్. కానీ సినిమా రంగాన్ని ప్రోత్సహించడానికి మేమే ఇచ్చామని అంటున్నారు. అలాగే సినిమా రంగం దేనికి ప్రోత్సహించాలని 4 షోలు 365 రోజులు ఆడుతుంది, ప్రోత్సహించున్నాం కదా. 365 రోజులు 365 రోజులు ఏది ఆడదే. వినోదాత్మకమైన ప్రజలు మెల్లిగా చూస్తారండి, దాన్నే ఉంది. రాత్రి డబ్బు అంతా మూట వేసుకోవాలి. 300 రూపాయలు, నాకు ఒకటే చెప్పండి, 300 రూపాయలు బెనిఫిట్ ఎవరికి? 1300. అది ఎవరికి? థియేటర్లకా, హీరోలకా, ప్రొడ్యూసర్లకా, డిస్ట్రిబ్యూటర్లకా? బెనిఫిట్ షో అంటే ఏంటి? ఆగస్టు 15కి జనవరి 26కి వేస్తారు. అక్టోబర్ 2, జనవరి 26, ఆగస్టు 15, 3 రోజులు వేస్తారు. దేనికి? ఆ 3 రోజుల్లో సినిమాలు వేస్తారు. ఎక్కడ? జాతికి సంబంధించిన దేశభక్తి కోసం. అదేం కాదు ఇది. దేశభక్తి కోసం మీ సినిమా వేసారా? సినిమా మీరు దేశభక్తి కోసం వేయలేదు. అన్నిటికంటే విచిత్రం ఏంటంటే ఆయన అరెస్ట్ అయి బయటకు వచ్చిన తర్వాత అందరూ క్యూ కట్టేసారు. ఏమైందని పివి నరసింహరావుని అరెస్ట్ చేయలేదా? పివి నరసింహరావు ప్రైమ్ మినిస్టర్ గా అరెస్ట్ చేయలేదా? జయమం దాంట్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయలేదా? ఈ సోనియా గాంధీని ఇచ్చేసారు కదా, ఈడీ గ్రిల్ చేశారు. నరేంద్ర మోడీని సిబిఐ గ్రిల్ చేసింది. అంటే జైలుకి వెళ్ళి వచ్చారు కదా అని పరామర్శ. మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు జైలుకి వెళ్ళి వచ్చాడు. ఏంటిది పరామర్శ? ఇండస్ట్రీ ప్రజాస్వామ్యంలో ఎటువంటిది? బెనిఫిట్ షో అనే పేరుతో మొత్తం అందరి మీద కేసులు పెట్టి తీరాలి. ఇది ఆర్థిక నేరం. ఇది ఆర్థిక నేరం. 1300 రూపాయల టికెట్లు ఏ బేసిస్ లో ఇచ్చారో. బ్లాక్స్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కమిషనర్ అక్కడ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ మీద కేసులు పెట్టాలి. కేసు షుడ్ బి అగైనెస్ట్ ది గవర్నమెంట్. బట్ నిజానికి ఈ రోజు మీరు ఏ పర్మిషన్ అంటే ఇప్పుడు ఆవిడ నేను ఒకటే ప్రశ్న అంటే ఆవిడ చనిపోకపోతే వాళ్ళ అబ్బాయి 9 ఏళ్ళ అబ్బాయి స్టాంపీడ్ అవ్వకపోతే బెనిఫిట్ షోలు వెళ్తాయనా? రేవంత్ రెడ్డిని అడగాలి కదా, బాబు నువ్వు ఇప్పుడు ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నావు? ఇది జరిగిన మూల. ఇది జరగకపోతే నువ్వు సపోర్ట్ చేస్తావు కదా. బట్ నిజానికి ఎవరికి లాభం అవుతుంది? జిఎస్టీ రూపంలో ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ రూపంలో నువ్వు తీసుకున్నావు కదా, నువ్వు కూడా షేర్ హోల్డర్ కదా. కాదు సార్, నిజానికి మీరు అన్నట్టు బెనిఫిట్ షో అంటే ఎవరికి బెనిఫిట్ అవుతుందని ఉద్దేశం. ఫండమెంటల్ క్వశ్చన్ అదే. మీరు నాకు తెలియదు ఏంటంటే బెనిఫిట్ షో టువర్డ్స్ హోమ్. ఫ్యాన్స్ బెనిఫిట్ షో, ఫ్యాన్స్ కి దేనికి బెనిఫిట్ షో? ఫ్యాన్స్ కి బెనిఫిట్ షో అంటే 300 రూపాయలు 10 రూపాయలు ఉండాలి. ఫ్యాన్స్ అనేవాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి 1000 రూపాయలు లాక్కోవడం అంటే సిగ్గు సేవ ఉండాలి అని అడుగుతున్నారా? ఫ్యాన్స్ అంటే ఏంటి? వాళ్ళు ఏంటి పాపం ఎంతో మంచి నమ్మకంతో ఇది చేస్తూ మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు. బెనిఫిట్ షో టువర్డ్స్ ది ఫ్యాన్స్ అంటే వాళ్ళ కోసం ఫ్రీగా ఇవ్వండి. ఫ్యాన్స్ అందరినీ రిజిస్ట్రేషన్ బుక్ పెట్టుకుని ఆ ఫ్యాన్స్ అందరికి రిజిస్ట్రేషన్ చేసి హాయిగా వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక కూల్ డ్రింక్ ఇచ్చి మీరు ఎక్కడైనా పెద్ద దాంట్లో సినిమా చేసి ఫ్రీగా చేయించండి. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎందుకు లాగేయడం? ఇది డొనేషన్ కదా. ఇట్ కమ్స్ అండర్ డొనేషన్ యాక్ట్. డొనేషన్ లకు వస్తుంది ఇది. మీరే చారిటబుల్ ట్రస్ట్ ఏం కాదా? బెనిఫిట్ షో అనేది చారిటబుల్ ట్రస్ట్ కి వస్తుంది. మీరేం చారిటబుల్ ట్రస్ట్ కి ఏం ఉపయోగించరా పైసలు? దేనికి ఉపయోగిస్తున్నారు? ఎవరు ఉపయోగిస్తున్నారు? దేనికి? ఇది ఒక హీరోకి వెళ్తుందా, హీరోయిన్కి వెళ్తుందా, సినిమాకి వెళ్తుందా, ప్రొడ్యూసర్కి వెళ్తుందా, లేదా ఇంకెవరికైనా వెళ్తుందా? థియేటర్కి వెళ్తుందా, వెళ్తున్నారా, డిస్ట్రిబ్యూటర్కి వెళ్తుందా? ఎవరు పంచుకుంటున్నారు? అసలు ఈ 300 రూపాయల టికెట్ 1300 రూపాయల డిటర్మినేషన్ బేసిస్ ఏంటి? అసలు కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇది ఎలౌడా కాదా? 1300 టికెట్ ఎవరు నిర్దేశించాడు? ఎవరు నిర్ణయించాడు ఈ 1300 రూపాయలు? వాడికి అధికారం ఉందా లేదా? వాడికి హక్కు ఉందా లేదా? అవన్నీ నువ్వు శాసనసభలో ముఖ్యమంత్రి గారు చెప్పాలి కదా. 1300 రూపాయలు టికెట్ పెట్టావు, మేము చేసింది బిలండరు. దీనికి కారణం 1300. మీరు 1300 రూపాయల టికెట్ ఇవ్వకపోతే అక్కడ అంత స్టాంపీడ్ అయ్యేది కాదు. మీరు 1300 రూపాయల టికెట్ పెట్టకపోతే స్టాంపీడ్ అయ్యేది కాదు. మీరు 10 రూపాయల టికెట్ పెడితే ఎవరు వచ్చేవాడు కాదు. బట్ ఒకటి శాస్త్రి గారు ఇక్కడ 1300 రూపాయల టికెట్ ఇచ్చినా లేదా బెనిఫిట్ షో వెయ్యకపోయినా ఫస్ట్ మార్నింగ్ షో ఏదైతే ఉందో ఆ సమయంలో అల్లు అర్జున్ వచ్చి చేతులు ఊపినా కూడా స్టాంపీడ్ అయ్యే అవకాశం ఉంది కదా. అది
ఇప్పుడు అలా నేను ఒకటే చెప్తానండి, నేను అల్లు అర్జున్ తరపున అల్లు అర్జున్ మాట్లాడటం వేరు. అల్లు అర్జున్ ఎందుకు మాట్లాడకూడదు అంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఒక ఇండివిజువల్. నువ్వు సిస్టమ్ చెప్పు, ముందు సిస్టమ్ అడ్రస్ చేయి. మీరు నాకు అడిగే నేను ఒకటే అడుగుతున్నాను, ఆ అమ్మాయి స్టాంపీడ్ అసలు డీసీపీ డ్యూ డెలిజెన్స్ లేకుండా, అసెస్మెంట్ లేకుండా ఆ డీసీపీ వచ్చి చెప్పాడు అంటాడు. ఆయన అసెంబ్లీలో ఏం చెప్పాడు చెప్పారు, ఆ డీసీపీ దగ్గరికి వెళ్ళి మీరు అర్జెంట్ గా కూర్చోండి, ఇక్కడ పెద్ద అప్పటికే ఇద్దరు పడిపోయారు, మీరు వెళ్ళిపోండి, ఫాస్ట్ వెళ్ళిపోండి అని చెప్పాడు ఆయన అంటాడు. నేను దానికి సీఎం అసెంబ్లీలో మాట్లాడిన మాటలకు మనం సమర్థించవచ్చు. కానీ నేను అడిగేది ఫండమెంటల్ ప్రిన్సిపల్. అసలు ఎందుకు అసలు మీరు బెనిఫిట్ షో ఇప్పుడు మీరు అలా అంటే మీరు నిద్ర మేలుకున్నారా, తప్పు ఒప్పుకున్నారా అనేవి మేము ఇంకా అసలు మేము బెనిఫిట్ షోలకి ఆర్డర్ ఇవ్వం అంటే ఏంటి? ఇప్పటిదాకా ఇచ్చినవి తప్ప అంటే ఇప్పటిదాకా బెనిఫిట్ షోలు చేసినవి లీగలా ఇల్లీగలా ముందే చెప్పండి. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు మేము ముందు బెనిఫిట్ షోలు ఇచ్చినవి లీగల్ కాదు, లీగలు రెండింటిలో ఏదో చెప్పాలి కదా. అంటే ఇప్పుడు వచ్చే దాంట్లో బెనిఫిట్ షోలు మేము ఇవ్వమంటున్నాడంటే అది లీగల్ కాదని ఆయన ఉద్దేశం కదా. అంటే లీగల్ గా స్టాండింగ్ లేని దాన్ని ప్రభుత్వం ఎలా పరిగణించింది? లీగల్ గా స్టాండింగ్ లేని దాన్ని ప్రభుత్వం పరిగణించిన మూలనే కదా అక్కడ అంత కంప్లీట్ జరిగిందని నేను అనుకుంటున్నా. మనం ఎందుకు అడగకూడదు అని చేత నేను చెప్పలేనంటే ఆయన అందరూ ఏంటంటే వాళ్ళకి ఒక విధానం, అదే బెనిఫిట్ షోలు ఏంటి అసలు? ఎక్కడ ఏ రాష్ట్రంలోనూ బెనిఫిట్ షో సుప్రీంకోర్టులో పిఏ వేయాలి. ఇది రాంగ్, ఇది అబ్సల్యూట్ రాంగ్. ఇది అవసరమైతే నేనే వేస్తాను. ఇది ఎంత దారుణమా? మీరు ఎంత వరస్ట్ గా వేస్తున్నారు, వరస్ట్ గా చేస్తున్నారు. బెనిఫిట్ షో మీరు బెనిఫిట్ షో టువర్డ్స్ వాళ్ళకి అనుకుంటే, ఫ్యాన్స్ అనుకుంటే పాపం ప్రేమగా వాళ్ళకి చూపించండి. వాళ్ళు ఎంతో మీకోసం ఎంతో ఇదవుతారు, మిమ్మల్ని చూడాలనుకుంటారు, మిమ్మల్ని తాకాలనుకుంటారు, మీ గురించి ఆలోచిస్తారు, మీ ఫోటోలు పెట్టుకుంటారు, మిమ్మల్ని పూజిస్తారు, అభిమానిస్తారు, మిమ్మల్ని కొలుస్తారు, ఇన్ని చేస్తారు కదా. వాళ్ళకి వచ్చిన రోజు సినిమాకి 300 టికెట్ని 1300గా అమ్ముకోవడం ఏంటండి? 300 రూపాయలుగా బెనిఫిట్ షో. వాళ్ళకి బెనిఫిట్ షో అంటే వాళ్ళందరికీ పాసులు ఇచ్చి ఫ్రీగా చూపించారు. వాళ్ళందరూ మీ అభిమానులు కదా, వాళ్ళందరూ మీ అభిమానులు కదా. అంటే ఒక్కటి సార్ శాస్త్రి గారు, సారీ ఫర్ ఇంటరప్షన్, ఒక్కసారి కాదు శాస్త్రి గారు ఒక్కసారి ఈ పాయింట్ వినండి. అంటే నిజానికి ఎక్కువ బడ్జెట్స్ పెట్టి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లోకి మనం వెళ్ళాలి అంటే ఆ బడ్జెట్స్ ఎక్కువ అవుతున్నాయి. ఆ ఎక్కువ బడ్జెట్స్కి తగ్గట్టుగా మళ్ళీ కొంత రాబడి ఉండాలి. ఇటువంటి క్రమంలో ఒక చోట ఈ బెనిఫిట్ షో అనేది ఉపయోగపడుతుంది అనేది ఇప్పటివరకు మనం అనుకుంటున్న కాన్సెప్ట్. బడ్జెట్లు తీసేమని ఇప్పుడు మన భారతదేశానికి బడ్జెట్ 34 లక్షల కోట్లు, అంతే 36 లక్షలు 40 లక్షల కోట్లు బడ్జెట్ అది. అత్యవసరం మనం ఏదో సరదాలు పోతామని చెప్పి 200 లక్షల కోట్లు బడ్జెట్ పెట్టుకోలేం కదా. దానికి తగ్గట్టుగా ప్రజల నుంచి వసూలు చేసేస్తా ఉంటే అది గవర్నమెంట్ అది రూల్ కాదు, రూల్ ఆఫ్ లా కాదు కదా. మీరు మీ పరిధిలో మీరు సినిమా తీసుకోవాల్సిన బాధ్యత మీది ఉంది. మీకు ఎంత మీ పరిధి అనేది మీకు తెలియాలి. ప్రజల నుంచి 1300 రూపాయలు టికెట్. ఎంటర్టైన్మెంట్ ఇట్ కాంట్ బి 1300 రూపీస్. ఎంటర్టైన్మెంట్ కాంట్ బి 1300 రూపీస్. అంత ఇది ఉండకూడదు కదా. అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదని మీకు తెలుసు, నాకు తెలుసు. ప్రజలకు ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ లో 200 రూపాయలు అదే మీరు బిస్లరీ బాటిల్ కొంటే 200 రూపాయలు. షేమ్ ఫర్ ది నేషన్. బిస్లరీ బాటిల్ అంటే 200 రూపాయలు ఎంత ఉంటుంది? అది 150 రూపాయలు 200 రూపాయలు. వాడు టీ తాగరు, టీ 250 రూపాయలు తాగరు. ఏంటి అంటే వెయిట్ ఫర్ అంటే ఒక ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన వ్యక్తిగా చెప్పేది ఏంటంటే, నాకు ఇప్పుడు అల్లు అర్జున్ పార్ట్ అంటారా, అది లా అండ్ ఆర్డర్, ఎంక్వైరీ, అవన్నీ గవర్నమెంట్ సంబంధించి. ఆర్థిక వ్యవస్థగా చూడండి. ప్రపంచాల దగ్గర నుంచి మీరు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ వసూలు చేసే ఏర్పాట్లో బెనిఫిట్ షోలో ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఉంది. బెనిఫిట్ షో అనే దానికి మీరు పర్మిషన్ ఎలా ఇస్తున్నారు? ఇప్పుడు మీరు అసెంబ్లీ సాక్షిగా మన సీఎం గారు ఏమన్నాడంటే మేము ఇంకా అసలు బెనిఫిట్ షోలు ఇవ్వం అంటే ఎందుకు అన్నా మీరు ఆ మాట? ఇప్పుడు ఆ మాట కరెక్ట్ గా అన్నారు. మేము ముందు నుంచే ఉండాలి. మీకు ఏంటి అసలు బెనిఫిట్ షోలు అనేది ఉండదు తప్పని మీరు ఎందుకు గ్రహించలేకపోయారు? మీరు హైదరాబాద్ అంతా పబ్లిక్ ఇచ్చేసారు, అన్ని చేయించేస్తున్నారు కదా. ఇప్పుడు మరి అలాంటప్పుడు ఎందుకు ఇచ్చేయించారు? ఈ బెనిఫిట్ షో ఇక్కడ ఇబ్బంది అవుతుంది కదా. ఈ బెనిఫిట్ షో మీద ఎందుకు కాంప్రహెన్స్ డైలాగ్ లేదు?
మీకు ఎందుకు చేశారు అది? ఇది ఆంధ్రాలోనూ అంతే, ఆంధ్రాలోనూ ఉంది, తెలంగాణలో ఉంది, తమిళనాడులోనూ ఉంది. ఏదో ఇష్టం వచ్చినట్టు ఏంటి ఎవడు పడితే వాడు పెట్టేసుకోవడం, ఎవడు ఈ కావాలని 30 ఇప్పుడు మాకు ఢిల్లీలో ఇలాగే ఉంటుంది. మా అయితే ఆ సినిమా థియేటర్ చూస్తే 60 సీట్లు కూడా ఉండవు. వాటి టికెట్ ఎంత పడతాడంటే 400 నుంచి 800, 800 నుంచి 1200 పెట్టేస్తారు. తప్ప 60 మందే చూస్తారండి. ఏంటి కదా, ఏంటిది? వేర్ వీఆర్ ఎడింగ్ ఏంటిది? ఏమైనా అగ్రరాజ్యాలను విమర్శిస్తాం మనం, అమెరికాను విమర్శిస్తాం, కప్పు కూలిపోతుందని అందరికీ పడిపోయింది. అయితే శాస్త్రి గారు ఇక్కడ అంటే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఇప్పుడు బెనిఫిట్ షోలు ఉండవు, తర్వాత ఈ రేట్లు పెంచుకోవడాలు ఉండవు అని అన్నారు. ఓకే, అయితే నిజంగా అసలు ఈ స్టాంపీడ్కి బెనిఫిట్ షోకి ముడి పెట్టాలా, ఎట్లా పెట్టాలి? అది గవర్నమెంట్, నేను అదే అన్నాను. అల్లు అర్జున్ వచ్చిన వల్ల అది స్టాంపీడ్ జరిగింది, ఆ అమ్మాయి చనిపోయింది, ఇదంతా అన్ని ప్రాపర్ గా ఎంక్వైరీ చేసుకోవాలి. రైట్. నేను ఇప్పుడు మాట్లాడేది ఏంటంటే అసెంబ్లీలో ఆయన బెనిఫిట్ షో మీద అసలు మేము బెనిఫిట్ షోలు ఇవ్వ అన్నాడు. బెనిఫిట్ షోలు లేవు, అలాంటివి లేవు. అంటే ఏదైనా జరిగితే మనం చెప్తామా? అప్పుడు అంటే లెట్ us డిస్కస్. అంటే మన చీఫ్ మినిస్టర్ గారు చాలా పవర్, ఆయన స్టేట్ కి సంబంధించిన చీఫ్ మినిస్టర్ అయినప్పుడు ఒక పాలసీ నిర్ణయాన్ని ఒక ఘటనతో ఒక పాలసీ నిర్ణయం మీరు తీసుకున్నారు, బెనిఫిట్ షోలు వెళ్తున్నాయి. నేను చెప్పాను ఏంటంటే అసలు బెనిఫిట్ షోలే తప్పు అంటున్నాను. అంటే నేను చెప్పిన బెనిఫిట్ షోలే తప్పు అన్నది, ఆ బెనిఫిట్ షోలు అసలు ఎవరు నిర్ణయం తీసుకున్నారు? ఆ బెనిఫిట్ షోలు అనేది 4 షోలు కాకుండా పెంచడానికి అసలు ఆవశ్యకత ఎందుకు వచ్చింది? ఒకవేళ వచ్చింది అనుకోండి, మీరు చెప్పినట్టు బడ్జెట్ ఎక్కువ తీసుకున్నారు, అది చేస్తున్నారు, మీరు ఫండింగ్ చేయండి. లెట్ ది స్టేట్ గవర్నమెంట్ ఫండ్ ఇట్. మీరు ఫండింగ్ చేయండి, దానికి ఏమైనా ఇన్సెంటివ్లు కల్పించండి, ఏదో చేయండి. అంతేగాని ఇది కాదు కదా, ఇది ప్రజల నుంచి దోచాడు. బెనిఫిట్ షో టువర్డ్స్ హోమ్, అది నేను అడిగేది. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు ఇవాళ టికెట్ ఉంది అనుకోండి, ఇవాళ టికెట్ అంత ఉండదు కదా, ఉండదు, అంత ఉండదు కదా. అదే సినిమా ఓన్లీ టైం తేడా, డేట్ తేడా, మరి అంత డిఫరెన్స్ ఏంటి? అంటే ఇట్ ఇస్ సప్లై డిమాండ్. అంటే మీరేంటి సప్లై డిమాండ్ ఈక్వేషన్స్ తీసుకు అప్లై చేస్తున్నారు. సప్లై డిమాండ్ ఈక్వేషన్స్ కి అట్రాక్ట్ అవుతుందా? ఇప్పుడు ఏమైనా మన హైదరాబాద్, ఢిల్లీ నుంచి హైదరాబాద్ ఒక సీటే ఉంది అనుకోండి, 30,000 ఉంటుంది ఎకానమీ క్లాస్. బిజినెస్ క్లాస్ 25,000 ఉంటుంది. బిజినెస్ క్లాస్ లో టికెట్లు ఉంటాయి 25,000 అని మనం చూడం, మనకు తెలియదు. మనం ఏంటి ఎకానమీ క్లాస్ లో చూసుకుంటాం, అది 30,000 ఉంటుంది. ఆ రకంగా ఉందని అంటే ఏంటి? అలాంటి బిజినెస్ ఎకనామిక్స్ మోడల్స్ మీదకి వెళ్తారా? అంటే ఆ స్థాయికి ఇది వినోదం, ఇట్ ఇస్ అన్ ఎంటర్టైన్మెంట్, ఇట్స్ నాట్ ఎ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్, ఇట్స్ నాట్ ఎ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ఇట్ ఇస్ పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్. పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ లో మీరు that is there should be some kind of principle, and the principles are laid down, well laid down. అయితే శాస్త్రి గారు, మీరు అన్నట్టు ఒక ఘటన జరిగిన తర్వాత ఇప్పుడు రియాక్ట్ అవుతారా అని మీరు అంటున్నారు. ఓకే, అది కరెక్టే, కానీ అట్లీస్ట్ ఇప్పుడు రియాక్ట్ అయ్యారు, కొంత దాన్ని క్రమబద్ధీకరించే ప్రయత్నం చేశారు అని కూడా అనుకోవచ్చా ఇప్పటికైనా? అంటే చేశారా చేయలేదా అనేది నేను చెప్పలేను, కానీ ఏంటంటే నేను అనేది ఏంటంటే ఒక ముఖ్యమంత్రిగా ఆయన అంటే సినిమా హీరోని క్రిటిసైజ్ చేశారు, ఆ సినిమా హీరోని క్రిటిసైజ్, ఇప్పుడు ఆయన అల్లు అర్జున్ క్రిటిసైజ్ చేయవలసిన అవసరం లేదు నా ఉద్దేశం ప్రకారం. ఎందుకంటే అది మీ సిస్టమ్ ఫెయిల్యూర్. మీ సిస్టమ్ దగ్గర మీరు ఉన్నారు, నిలబడ్డారు, అది ముందు చెప్పండి. మేము మా సిస్టమ్ దగ్గర ఉన్నాం, మా బాధ్యత ఉంది, మా బాధ్యత మేము స్వీకరిస్తున్నాం, మా బాధ్యత మేము స్వీకరించిన తర్వాత మేము చెప్తున్నాం. అంటే ఇప్పుడు చెప్తున్నారు కదా సార్, ఇప్పుడు ఆయన 20 లక్షల రూపాయలు స్త్రీష పర్యటన చేసి సినిమా వాళ్ళు అందరూ వెళ్ళారు, అది కాదు తప్పే. నేను పోలీసులు చెప్పినా కూడా మళ్ళీ బయటికి వచ్చి చెయ్యి ఊపారు, ఆ తర్వాత జరిగింది సమస్య. అట్లా అంటే మళ్ళీ బయటికి వచ్చి చెయ్యి ఊపడం అనేది కూడా ఎంత బాధ్యత రాహిత్యం అనేది మీరు ఎంక్వైరీ కమిషన్ అయ్యండి. మీరు స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంది కదండి, ఎంక్వైరీ కమిషన్ ఎందుకు వేయట్లేదు? మీరు ఎఫ్ఐఆర్ రాసి పక్క కిందకి వెళ్ళిపోయారు. మీరు ఒక డ్యూ ప్రాసెస్ ఆఫ్ ఎంక్వైరీ అయ్యండి, ఎంక్వైరీ కమిషన్ అయ్యండి, లేదా సిట్టింగ్ హైకోర్టు చేత ఎంక్వైరీ జరిపించండి, ఏదో చేయండి. అది మీ చేతుల్లో ఉన్న, మీ దగ్గర ఉన్న అన్ని పవర్స్ ఉన్నాయి కదా, మీరు ఏదైనా వాడచ్చు. అది వేరు. నేను అనేది ఏంటంటే మీరు నన్ను క్యాచ్ చేయట్లా. మీరు ఏంటంటే అసెంబ్లీలో ఒక బెనిఫిట్ షో మీద అర్థమైంది సార్, నాకు అర్థమైంది. బట్ అట్లీస్ట్ అదే బెనిఫిట్ షో గురించి మీరు మాట్లాడుతున్నారు 100%. ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన విధానంలో మీరు బెనిఫిట్ షోకి ప్రజల ఎఫర్ట్స్ మీద ఆధారపడుతున్నారా? ప్రజలు పర్చేజింగ్ పవర్, కొనుగోలు శక్తి మీని
మనం ఎందుకు డ్రా చేయాలి? అట్లా ఇప్పుడు ఉందా? ఎంటర్టైన్మెంట్ లో ప్రభుత్వాలు యాజ్ ఇట్ ఈస్ మీరు ట్యాక్సులు నడిపే ప్రభుత్వాలు నడుపుతున్నారు. మీరు ట్యాక్సుల మీద ప్రభుత్వాలు నడుపుతూ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఒక సినిమాకి లేని రేట్ అండ్ ప్రైస్ ని ఫిక్స్ చేయడానికి మీకు ఆ అధికారం హక్కు ఎక్కడి నుంచి వచ్చినాయి? అసలు వస్తే ఆ బెనిఫిట్ షోలు ఇప్పుడు తప్పని ఎలా అంటారు, ముందు కరెక్ట్ అని ఎలా అంటారు? ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అవ్వకపోతే ఈ ఇన్సిడెంట్ అయిన మూలాన్ని ముందు కరెక్ట్, ముందు తప్పు, ఇప్పుడు కూడా తప్పని కరెక్ట్ తప్పని క్యారెక్ట్ చేశారు. ఒకవేళ ఈ ఇన్సిడెంట్ అవ్వకపోతే అప్పుడు ఏమంటారు, ముందు కరెక్ట్ ఇప్పుడు కరెక్ట్ అని కానిచ్చేస్తారు. సో అలాంటి పాలసీ ప్రజలతో కరెక్ట్ కాదని నేను ఒక పాలసీ మేకర్ లా చెప్పేది. అండ్ దీనితో సార్ ఇప్పుడు మీరన్న ప్రకారం కనుక చూస్తే మనం మార్కెట్లోకి వెళ్తే నిజానికి ఇదివరకు పార్కింగ్ విషయంలో కూడా మీరు అన్నట్టు పిల్ వేసిన తర్వాతే దానికి సంబంధించి కోర్టు రియాక్ట్ అయింది, పార్కింగ్ వసూలు చేయొద్దు అని. ఇదొక ఎత్తు అయితే ఇప్పుడు మల్టీప్లెక్స్లకు వెళ్తే పాప్కార్న్, కూల్ డ్రింక్ తో సహా బడ్జెట్లు సినిమా టికెట్ కంటే ఎక్కువగా వాటిని పిండేస్తున్నారు. నేను మొన్న కూడా ప్రైమ్ మినిస్టర్ రాశాను, క్యాన్సర్ పేరుతో లూట్, క్యాన్సర్ కి అక్కర్లేని ట్రీట్మెంట్లు ఇచ్చేసి లూట్ చేస్తారు, డయాలసిస్ పేరుతో లూట్, హార్ట్ కి స్టంట్ వేయడం దగ్గర నుంచి లూట్. ఇది మొత్తం గవర్నమెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెస్పాన్సిబిలిటీ, స్టేట్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. మీరు హార్ట్ డిసీజెస్ అయినా, క్యాన్సర్ అయినా, డయాలసిస్ అయినా, ఈ మూడు మీరు 80% ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసి తీరాలి. అది చేయరు. ప్రజలు ఏమైపోయినా అది అందులోనే భరించాలి, వాళ్ళు అన్ని అప్పుకోవాలి. ఇప్పుడు మీరు అన్నట్టు 10-20 రూపాయల బాటిల్ కూడా 150-200 రూపాయలు వసూలు చేయడం, వాటర్ బాటిల్ అంటే 200 రూపాయలు అండి. 200 నేను ఎయిర్పోర్ట్ లో మనం వాటర్ బాటిల్ తాగాలంటే మనం ఆలోచిస్తాం. ఎందుకు ఆలోచిస్తున్నాం? ఏంటి 250 రూపాయలు టీ, 300 రూపాయలు టీ అంటే ఒక 5 స్టార్ హోటల్కి, ఇంకా 5 స్టార్ హోటల్లో 500-600 ఉంటుంది టీ అంతే. వీడు మరి దారుణం, ఇది 5 స్టార్ హోటల్ కాదు, ఏమి కాదు, ఒక బడ్డీ అక్కడ పెట్టుకుంటాడు 300 రూపాయలు. దేనికి? దాట్ వాట్ ఫర్ వీఆర్ పేయింగ్ ఫర్ ఇట్. ఇట్స్ ట్యాక్స్, ఈజ్ ఇట్ అలౌడ్? ఆర్థిక వ్యవస్థలో చూద్దాం. నేను చెప్పింది ఏంటంటే, మా ముఖ్యమంత్రిని ఒక మాట వరకు ఆయన ఏమన్నాడు అది కరెక్ట్ అని. మీరు మీరే రెస్పాన్సిబిలిటీ అయితే మీరు తీయండి. వై డోంట్ యూ టేక్ యాక్షన్ అగైన్స్ పీపుల్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? లేకపోతే ఎక్కడో ఒక చోట రోల్ అవ్వాలి, ఆ రెస్పాన్సిబిలిటీ రోల్ అవ్వాలి. అంటే రోల్ అవుతుంది. ఒక హీరోయిన్ లోపల వేస్తే రెస్పాన్సిబిలిటీ అయిపోతుందా? నువ్వు మరి మీ రోల్ ఏంటి? కంట్రోల్ చేయవలసింది నువ్వే కదా, నీ రోల్ ఏంటి అక్కడ? అంటే శాస్త్రి గారు ఒకసారి నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు బెనిఫిట్ షో అనేది మీకు సహకరించడానికే నేను బెనిఫిట్ షోకి మా ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది కదా. ఒకసారి లెట్ మీ కంప్లీట్ అది అన్నారు. అయితే ఆయన మీరన్న ఎమోషనల్ ఎక్కడ ఎక్కువ అవ్వాల్సి వచ్చింది అంటే, ఈయనకు ఒక్క రోజు జైల్లో ఉండి వస్తే విచారణ పేరు మీద పరామర్శలు ఎక్కువైపోయినాయి సినిమా ఫీల్డ్. మరి కనీసం ఆ తల్లి చనిపోయిన బిడ్డను చూసే పరిస్థితి సినిమా ఫీల్డ్కు లేదు. సో ఇదేనా మానవత్వం అని చెప్పి అందరినీ కడిగి పరివేసిన సందర్భం. సో ఆ రకంగా బెనిఫిట్ షో ఆ విషయం మీద ఆయన ఏంటంటే కావాలని ఆయన ఒక ప్రభుత్వానికి నడిపే ఒక అధినేత. ఆ ముఖ్యమంత్రికి మాట్లాడవలసిన విషయం ఏంటంటే, పాలసీ వైజ్ నేను మాట్లాడింది పాలసీ మాట్లాడుతున్నాను. ఆ మాట్లాడింది ఏంటంటే బెనిఫిట్ షోలు ఇంకా ఉండవు. నేను కుర్చీలో కూర్చున్నంత వరకు ఇటువంటి బెనిఫిట్ షోలు అంటే ఇప్పటిదాకా మీరు ఉపయోగించిన మీ ముందు కూర్చున్న ముఖ్యమంత్రులు, అందున్న ముఖ్యమంత్రులు, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ తప్పు చేస్తున్నారు. అది చాలా స్పష్టంగా ఆయన చెప్పాడు కదా ఆయన. చెప్పాడు బెనిఫిట్ షో తప్పని. బెనిఫిట్ షో తప్పని అన్నట్టుగా నేను ఒప్పుకున్నాడు ఆయన. నేను ఇవ్వాలంటున్నాడు అంటే ఏంటి తప్పని. ఆ తప్పని నేనే అన్నాను. అది ఏంటి 4 షోలకి మీరు ఎందుకు అంత పెడుతున్నారు? అంత సీట్లు 300 రూపాయల నుంచి 1300. ఒకవేళ అంత తీసుకుంటే బెనిఫిట్ మీరు వాళ్ళ బడ్జెట్ నిమ్మనండి. వాళ్ళు ఎన్ని వందల కోట్ల రూపాయలు బిజినెస్ చేశారు, ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీశారని ఆ బడ్జెట్ ఇస్తే అందులో మీరు సహకరించండి, డబ్బు ఇవ్వండి, తప్పే ఉంది. సో ఇప్పుడు బెనిఫిట్ షోలు రద్దు అనేది లీగల్ గా లేకపోతే కాన్స్టిట్యూషనల్ గా తప్పు అనుకోవాలా, లేకపోతే ఎమోషనల్ గా శిక్ష వేశారు అనుకోవాలా? ఎమోషనల్ గా ఒక సీఎం శిక్ష వేశారు అనుకో అనేది ఇదేం చార్టర్ ఫ్లైట్ కాదండి. బుక్ చేసుకుని హైదరాబాద్ నుంచి ఢిల్లీ వచ్చేయడానికి చార్టర్ ఫ్లైట్ కైనా దాని there is a certain provision, certain rules and regulations. The show must need a proper permissions and ఆ ప్రాపర్ పర్మిషన్స్ మీకు
అసెంబ్లీ అది అసలు వినోద ఎంటర్టైన్మెంట్ యాక్ట్ ఏ రకంగా ఉంది, ఆ యాక్ట్ లో 4 షోలు ఏ రకంగా డిఫైన్ చేశారు, ఆ 4 రోజుల షోలకి ఏ రకమైన ట్యాక్సెస్ పడతాయి ఏంటి అనేది చాలా స్పష్టంగా ఉంది. మీరు ఎలా పర్మిషన్ ఎగ్జాంపులరీ పర్మిషన్ మీకు జగన్మోహన్ రెడ్డి ఒక టైంలో ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డికి సినిమా హీరోలకు మధ్య ఇచ్చారైతే వాళ్ళు వెళ్ళి మాట్లాడుకోవడం అవన్నీ చాలా జరిగినాయి, మీరు చూస్తారు కదా అప్పుడు. సో అది ఎందుకు జరిగినాయి, అవన్నీ ఎందుకు జరిగినాయి అంటే అప్పుడు ఆయన చేసింది కరెక్టేనా, ఇప్పుడు ఈయన చేసింది తప్పనా, ఇప్పుడు ఈయన చేసింది కరెక్టేనా, అప్పుడు ఆయన చేసింది తప్పనా, ఏది అంటే ఏంటి? ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఒక యాక్ట్ ప్రకారం ఒక గవర్నెన్స్ ఈజ్ రిమైన్ సేమ్ అక్రాస్ ది నేషన్. స్టేట్ వైజ్ తీసుకోవడానికి ఏం నిర్ణయాలు ఎక్కడ పప్పులు ఉడతావు మీకేం ఎవరు ఎనీ గవర్నమెంట్, ఈవెన్ సుప్రీం కోర్ట్ ఈజ్ అండర్ ద అంబిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. Supreme Court under the ambit of Constitution. Parliament is under the ambit of Constitution. Entire administration, including the Prime Minister and the Cabinet, is under the ambit of Constitution. Okay. మనకు ఆ దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాన్ని కాపాడుతూ వచ్చిందండి బాబు. ఆయన రాసిన వల్లనే ఆయన అలాంటి అంబిట్ పెట్టాడంటే బాబాసాహెబ్ అంబేద్కర్ 2 చేతులు దండం పెట్టాలి ఎక్కడ ఉన్నాడు. ఆయన మూలన కదా సేవ్ అయింది. అసలు అంబిట్ లేని మూలాన్ని ఏంటంటే ఒక చోట ఎక్కడ యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. న్యాయపాలికలో మీరు ఒక కేసు పెట్టిన తర్వాత శాసనసభలోకి వచ్చి లేదు ఈ బెనిఫిట్ షో తప్పనే మీ చేత మాట అనిపించింది. అది ఎవరు అనిపిస్తుంది? రాజ్యాంగం అనిపిస్తుంది. అది రాజ్యాంగం అనిపిస్తుంది. అందుకే మనం బాబాసాహెబ్ అంబేద్కర్కి మనం దండం పెడతాం. సరే, ఇప్పుడు మీరు అన్నట్లు నేనే ఒక పిల్ వేస్తాను మీరు అన్నారు కదా, నేనే ఒక పిల్ వేస్తాను అన్నారు. Supreme Court has to give a guidance towards what is going on. Every state acts as their own. Is there any uniformity in this? మనం ఓ టైం ఏమో సెంట్రల్ గవర్నమెంట్ 1 నేషన్ 1 ఎలక్షన్ అన్నాం, 1 పాలసీ అన్నాం, 1 ఎడ్యుకేషన్ పాలసీ అన్నాం, ఇది అన్నాం. కానీ మనం 1 ఎంటర్టైన్మెంట్ గా లేదు. బెనిఫిట్ షో పోవాలేంటి? సో ఫైనల్ గా ఏమంటారు మీరు కంక్లూజన్? ఏమి అనేది ఒకటేనండి, దీనికి ఒక ముఖ్యమంత్రిగా ఆయన చాలా స్పష్టంగా చెప్పారంటే ఆయనకి ఆ ఫీలింగ్ ఉంది, ఆ తప్పు చేశారు అనుకుంటే లెట్ ఇట్ బి అన్ ఎంక్వైరీ అని. అది దాని మీద నేను అల్లు అర్జున్ వచ్చాడు ఆయన చేశాడు అని చెప్పాల్సిన అవసరం, కానీ ఇది చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. ఏ పాలసీ టు బి డిస్క్రైబ్ అండ్ డిఫైన్డ్ అండ్ ఇట్ షుడ్ బి ఇన్ ఫేవర్ ఆఫ్ ద పీపుల్. ఇట్ షుడ్ బి ఇన్ ద పాలసీ అనేది ఎప్పుడు ప్రజల కోసం ఉండాలి. ఆ పాలసీ ఏంటి? బెనిఫిట్ షోలు వేస్తారంటే ఓకే, బెనిఫిట్ షో అలౌడ్, మీరు రిజిస్ట్రేషన్ మీరు ఎవరైతే మీ ఫ్యాన్స్ ఉంటారో ఆ ఫ్యాన్స్ రిజిస్టర్ చేయించుకోండి, లేదంటే వాళ్ళ దగ్గర నుంచి టికెట్లు డబ్బులు తీసుకోండి, వాళ్ళని మాత్రమే అలౌ చేయండి. అలాంటిది ఏదైనా ఒక రిజిస్ట్రేషన్ ఫార్మ్ లో పెట్టండి, రిజిస్టర్ చేయించండి, వాళ్ళందరినీ రమ్మనండి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఇఫ్ ఎనీబడి వాలంటరీగా నేను 1300 అంటే 3000 ఇస్తాను అని వచ్చాడు అనుకోండి, let him sell the ticket. Let him sell the ticket 3000 rupees. ఆయన బెనిఫిట్ షో ఆయన సినిమా హాల్ హైర్ చేసుకుని ఆయన సినిమా హాల్లో ఆయన ఇన్వైట్ చేసిన పీపుల్ నే వేసుకోమనండి. అది చేసుకోవచ్చు కదా, తప్పలేదు కదా, అదేం తప్పలేదు. మీరు ఇప్పుడు మొత్తం రిజిస్టర్ చేయించుకుని మీ ఫ్యాన్స్ అందరినీ ఒక ఆన్లైన్ లో రిజిస్టర్ చేయించుకుని దానికి ప్రొసీజర్ ఏర్పాటు చేయండి. ఇలాంటి స్టాంపీడ్లు అవ్వవు, ఇలాంటి దిక్పాలు అవ్వవు. అంతేగాని స్టాంపీడ్ అయిపోతుంది, మేము పట్టించుకోము, మేము అలా చూసుకుంటూ పోతాం, అదే మేము ఎలా ఉంటాం అంటే ప్రతిదానికి మార్గదర్శనం ఉంది. స్టాంపీడ్ అవ్వకుండా మార్గదర్శకాలు ఉండాలి, ఎవరు ఎలా బిహేవ్ చేయాలో వాళ్ళకి మార్గదర్శకాలు ఉండాలి. గవర్నమెంట్ ఎంతవరకు వెళ్ళొచ్చు అనేది గవర్నమెంట్ కి మార్గదర్శనం. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ శాస్త్రి గారు ఈ విషయం మీద చాలా లోతుగా మాట్లాడినందుకు. సో అదండి పరిస్థితి. అంటే అల్లు అర్జున్ అక్కడికి రావడం, చేతులు ఊపి అభివాదం చేయడం ఇదంతా కూడా తప్పు అయితే దాని మీద ఎంక్వైరీ వేసుకొని ఏం తప్పు జరిగింది, ఎవరిక్కడ శిక్షార్హులు, ఎవరికి ఏ శిక్ష పడుతుంది అవన్నీ ఎంక్వైరీ చేసుకోవచ్చు. కానీ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఎంత సమర్థనీయం అయినప్పటికీ కూడా అవి కేవలం ఎమోషనల్గా మాట్లాడిన మాటల్లాగే ఉంది. కానీ మరి నిజంగా బెనిఫిట్ షోకి పర్మిషన్ ఇచ్చింది ఎవరు అంటే మీ ప్రభుత్వమే కదా అనే ప్రశ్న సమాధానం మీకు ఎదురవుతోంది కదా. మరి మీ ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చింది కదా, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఈరోజు ఈ ఘటన జరిగిన తర్వాత చేతులు గాలేక ఆకులు పట్టుకున్నట్టు ఈరోజు బెనిఫిట్ షోలు రద్దు అని ప్రభుత్వం చెప్తోందంటే ఇన్ని రోజులు ఇచ్చిన బెనిఫిట్ షోలు కరెక్టేనా, చట్టబద్ధంగా జరిగినవేనా, వాటికి కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ప్రభుత్వం మీద ఉంది.
నిజంగా శిక్ష వేయాలి, తప్పు జరిగింది అంటే ఎవరు తప్పు చేశారు, ఎవరు ఏ రకంగా తప్పు చేశారు, ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ చేసిందా, థియేటర్ యాజమాన్యం చేసిందా, అల్లు అర్జున్ చేశారా అనే విషయాన్ని ఎంక్వైరీ ద్వారా తేల్చుకొని ఆ తప్పులకు శిక్షలు వేసుకోవచ్చు. కానీ బెనిఫిట్ షో ఇచ్చిన ప్రభుత్వం ఎలాంటి తప్పు చేసింది? ఈవెన్ ఆడియన్స్ మీరు కూడా, వ్యూయర్స్ మీరు కూడా ఒక్కసారి కామెంట్ చేయండి, ఇందులో ఎవరి తప్పు ఉంది, అండ్ రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చట్టబద్ధంగా జరిగిందా, కేవలం ఎమోషనల్గా ఆయన రియాక్ట్ అయ్యి తీసుకున్న నిర్ణయం అనేది కూడా మీరు ఒక్కసారి కామెంట్ చేయండి. ఎమోషనల్గా రియాక్ట్ అయినప్పుడు నష్టపరిహారం అయితే అటు ఆ కుటుంబానికి అందించే ప్రయత్నం చేశారు, 25 లక్షల నష్టపరిహారం. ఆ అబ్బాయి కూడా, శ్రీతేజ్ కూడా మెల్లిగా కళ్ళు తెరిచాడు కానీ ఎవరిని గుర్తుపట్టట్లేదు అంటూ డాక్టర్లు బులెటిన్ విడుదల చేశారు. ఇప్పటి వరకున్న అప్డేట్ ప్రకారం అయితే మరి అతని పరిస్థితి ఏంటో అగమ్యగోచరంగా ఉంది, తెలియట్లేదు. ఆ కుటుంబ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది మొత్తానికి. మరి దీని మీద ఎమోషనల్ అయిన వ్యక్తి అండ్ ముఖ్యంగా సినిమా ఫీల్డ్ వాళ్ళందరూ వరుసగట్టారు. అల్లు అర్జున్కి కన్నుపోయిందా, కాలుపోయిందా, కిడ్నీలు పాడయ్యాయా ఆయనకు వరుసగట్టడానికి, ఈ కుటుంబానికి మాత్రం ఎవరు పెద్దలు రాలేదు సినిమా ఫీల్డ్ వాళ్ళు అన్న కోపంతో ఆయన బెనిఫిట్ షోలు రద్దు చేశారా, ఎమోషనల్గానా, చట్టబద్ధంగానా? ఒక్కసారి మీరు కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.